కాంతారా ప్రీక్వెల్ పై యష్ భారీ ప్లాన్లో ఉన్నాడా? కుందాపురం నుంచే ఈ మూవీ షెడ్యూల్ స్టార్ట్ అవుతోందా? కాంతారా ప్రీక్వెల్లో రిషబ్ ఎలాంటి అద్భుతాలు చేయబోతున్నాడు? వాచ్ దిస్ R24 స్పెషల్. కాంతారాకు ప్రీక్వెల్గా కాంతారా 1 రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి రిషబ్ శెట్టి అండ్ కో స్క్రిప్ట్ పనుల్లోనే తలమునుకులై ఉన్నారు. హోంబలే ఫిలిమ్స్ పాన్ ఇండియాలో భారీ బడ్జెట్తో నిర్మించడానికి ముందుకు రావడంతో స్క్రిప్ట్పై మరింత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. తాజాగా స్క్రిప్ట్ లాక్ అవడంతో రెగ్యులర్ షూటింగ్కి వెళ్లడానికి రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. వచ్చే వారం నుంచి మొదటి షెడ్యూల్ షూటింగ్కి రంగం సిద్ధం చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ కోసం ఇప్పటికే కుందాపురంలో భారీ సెట్ నిర్మించారు. కుందాపురంతో పాటు చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియాలోనూ షూటింగ్ చేయనున్నారు. నైట్ సన్నివేశాల చిత్రీకరణంతా అక్కడే ఉంటుందని సమాచారం. సినిమాలో ఆ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. 20 రోజుల పాటు అక్కడే కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమా కోసం రిషబ్ శెట్టితో పాటు మరికొంతమంది నటులు కలరిపయెట్టు గుర్రపు స్వారీకి సంబంధించి కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ కథను చెప్పడం కోసం రిషబ్ శెట్టి కొన్ని రకాల తాళపత్ర గ్రంథాలని కూడా ఆధారంగా చేసుకుని కథ సిద్ధం చేశాడని వినిపిస్తోంది. 100 ఏళ్ల పాటు ఉన్న కొంతమంది పాతతరం మనుషుల్ని కలిసినట్లు సమాచారం. ఆ సమాచారం ఆధారంగానే తన కథను వీలైనంత న్యాచురల్గా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతారా 400 కోట్లు వసూళ్లను సాధించింది. తెలుగులోనూ భారీ విజయం సాధించింది. దీంతో కాంతారా ప్రీక్వెల్ ప్రకటన మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. భూతకోలం కాన్సెప్ట్ను మరింత లోతుగా ప్రీక్వెల్లో చూపించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.